కాపర్ వైర్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన దేవరపల్లి ఎస్ఐ శ్రీహరిరావు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి హైవే రోడ్లో గల డైమండ్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్న కాపర్ వైర్ దొంగలించే నలుగురు ముఠా సభ్యులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట కోనసీమ జిల్లా గన్నవరం తదితర ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి వ్యవసాయ భూముల్లోని ట్రాన్స్ఫార్మర్లు దొంగలించి అందులో ఉన్న కాపర్ వైర్లను కిలోల లెక్కలో సేకరించి తమకు చెందిన వెహికల్స్ లో వేరే ప్రాంతానికి తరలించి అమ్మివేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు దొంగలించినట్లు ముద్దాయిలు అంగీకరించారని వీరి వద్ద నుండి సుమారు 600 కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నట్లు, సొత్తు విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని, ఒక మినీ వ్యాన్, 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు, వీరిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసినట్లు కోవూరు డీఎస్పీ సిహెచ్ రామారావు పత్రికా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో దేవరపల్లి ఎస్ఐ శ్రీహరిరావు సిబ్బంది హెచ్సి చంద్రశేఖరరావు, వి చక్రవర్తి, ఎస్కే సలీం, వి రామ్ గోపాల్, కె రామారావు, రాజమండ్రి సిసిఎస్ ఎస్ఐ రజనీ కుమార్, దేవరపల్లి సిఐ బాలసురేష్ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు. దేవరపల్లి మండలం డైమండ్ జంక్షన్ వద్ద మన కొంతమంది వ్యక్తులు వెహికల్ చెక్ మన పోలీస్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవరపల్లి పోలీస్ స్టేషన్ వారు మన డైమండ్ జంక్షన్ సెంటర్లో వాహన తనిఖీ చేస్తామనగా ఈరోజు మధ్యాహ్నం 2:30 సమయంలో ఒక వెహికల్లో చాలా ఈ కాపర్ వైర్ సంబంధించి కాపర్ వైర్ దాదాపుగా ఒక 600 కేజీలు కాపర్ వైర్ వచ్చేసి 100 కేజీలు, 226 కాపర్ దిమ్ములు, సుమారు వచ్చేసి ఒక్కో దిమ్ము సుమారు వచ్చేసి 1.5 నుండి 2 కేజీలు బరువు గల తీసుకుని ఒక వెహికల్లో తీసుకుని వెళ్తా ఉండగా ఈరోజు పోలీసు మన శ్రీహరి మన దేవరపల్లి ఎస్ఐ శ్రీహరి గారు వాళ్ళ మమ్మల్ని కలిసి పట్టుకున్నారు. వాళ్ళు వచ్చేసి ఈ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలో వచ్చేసి చాలా రైతులు కూడా వచ్చేసి ఈ రైతులు వచ్చేసి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్ దొంగలించేసి తీసుకెళ్ళేసి తాడేపల్లిగూడలో పెట్టుకుని తాడేపల్లిగూడలో నుంచి ఈరోజు వచ్చేసి విజయవాడ తీసుకెళ్ళి అమ్ముతున్నామని చెప్పేసి అని ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్తామంటే సంక్షిప్తంగా మన ఎస్ఐ గారు దేవరపల్లి ఎస్ఐ గారు సిబ్బంది, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు కలిసి పట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఈ మొత్తం విలువ వచ్చేసి దాదాపు 6 లక్షల రూపాయలు. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొత్తం మన సబ్ డివిజన్లో చాలా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కాపర్ వైర్ దొంగలించారు వీళ్ళు. అట్లాగే ఫలానా ఈస్ట్ వెస్ట్ గోదావరి అట్లాగే కాకినాడ జిల్లాలో కూడా చాలా దొంగతనాలు చేశారు వీళ్ళు వచ్చేసి మామూలుగా ఫస్ట్లో మన ఉల్లిపాయలు అమ్ముకునేటట్టుగా చూస్తూ ఉంటారు. చూసుకునేసి మొత్తం వచ్చేసి కాపర్ వైర్ 100 కేజీలు, 226 వచ్చేసి కాపర్ దిమ్మలు వచ్చేసి ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి 1.5 కేజీలు, 2 కేజీలు బరువు ఉన్నాయి. వచ్చేసి మొత్తం వచ్చేసి 6 లక్షల రూపాయలు వాళ్ళు వచ్చేసి కోర్టు కాదు. కేసులు వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి, చేశారు. ఈస్ట్ కూడా కాకినాడ మండలం చేశారు.